సింప్లిసిటీ రిఫ్లెక్ట్స్ గ్రేట్నెస్. నిరాడంబరముగా ఉండడము అనేది ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే ఒక మనిషి చాలా సాదాగా ఉన్నాడు అనుకోండి, ఏంట్రా ఇలా ఉన్నాడు అని మనం అనుకోకూడదనమాట. ఆహా ఎంత గొప్పవాడు అని మనం అనుకోవాలి. అది దాని భావం. అది ఎందుకని బాబా ఏమన్నారు? మై బ్యూటీ ఈజ్ మై సింప్లిసిటీ అండ్ మై సింప్లిసిటీ ఈజ్ మై బ్యూటీ. బాబా అన్నారు, నా నిరాడంబరతయే నా దివ్య సౌందర్యం, నా దివ్య సౌందర్యములో రహస్యము నా నిరాడంబరతయే అని బాబా ఒక సందర్భంలో చెప్పారు. టు దోస్ హూ వర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ సర్వీస్ ఫర్ బాబా అట్ మీరాబాద్, మన్సారి వుడ్ గివ్ ద ఫాలోయింగ్ జెంటిల్ అడ్వైస్. మీరు ట్రస్ట్ ఆఫీస్కి జాల్ శ్రీధర్ ఉంటారు, అక్కడికి ఎప్పుడైనా వెళ్ళారమ్మా? చాలామంది వెళ్ళరు, మామూలు బయట నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ దిగువ మెహరాబాద్లో వాళ్ళు ఒక రూమ్లో కూర్చొని ఉంటారు. గది కరెక్ట్. ఆ శ్రీధర్ గారు సీటు వెనకాల పాద్రి ఫోటో ఉంటుంది. ఆ పాద్రి ఫోటో కింద క్యాప్షన్ ఉంటుంది సార్, అన్నప్పుడు చదవాలి. అది మనకు అర్థమవుతుంది అనమాట. ఆ మండలి వాళ్ళ జీవన శైలి అద్భుతంగా అందులో అక్కడ చెప్పాడు. అంచేత మనం వెళ్ళినప్పుడు అవన్నీ చూడాలి. ఎందుకులే అనుకుంటే చూస్తే మనకు అర్థమవుతుంది, మనం ఏం మిస్ అయ్యామనేది తెలుస్తూ ఉంటుంది. అక్కడ ఒక క్యాప్షన్ ఉంది, అది ఫోటో తీద్దాం అనుకుని మర్చిపోయాను నేను. చాలా అద్భుతంగా ఉంటుంది. బీ సింపుల్, బీ ఆనెస్ట్, ఏదో చాలా అద్భుతంగా ఉంది. అదే విషయం ఇక్కడ ఇందులో చెప్తూ ఉన్నాడు అనమాట. ఎవరైతే బాబాకు సేవ చేసుకుంటూ మెహరాబాదులో మహా ఉండిపోదామని ఆరాట పడుతూ ఉంటారో వాళ్ళందరికీ మన్సారి చాలా ప్రేమగా మృదువుగా ఇలాంటి సలహా ఇస్తూ ఉంటుంది. ఏమిటది చూద్దాం. షీ వుడ్ సే, డో నాట్ ఇండల్జ్ ఇన్ 3 థింగ్స్. 3 విషయాల్లో నువ్వెప్పుడూ బుర్ర పెట్టకు. 3 విషయాలు. ఫార్ దే ఆర్ పవర్ఫుల్ టూల్స్ ఆఫ్ మాయా. మాయకు చాలా బలమైనటువంటి పనిముట్లు ఆ 3 ఆయుధాలు అనమాట. ఆ 3 పనిముట్లు వాడి పడగొట్టేస్తూ ఉంటుందట మాయమని. విచ్ విల్ డిస్ట్రాక్ట్ యువర్ మైండ్ ఫ్రమ్ బాబాస్ రిమెంబరెన్స్. బాబాని స్మరించడము అనేటువంటి వ్యాపకము నుండి మనల్ని మరలించేస్తూ ఉంటాయి ఈ 3 విషయాలు. అందుచేత ఎప్పుడు వాటిలో నీ బుర్ర పెట్టకు. ఇఫ్ యు సకమ్ టు దెమ్ దట్ విల్ డిలే యువర్ జర్నీ టు హిమ్ బై డైల్యూటింగ్ ద పర్పస్ ఫర్ విచ్ యూ హ్యావ్ కమ్ హియర్. మెహరాబాద్ ఎందుకు వచ్చావు? నువ్వు బాబా సేవ చేయడం కోసం వచ్చావు. కానీ ఈ 3టిలో గనక నీవు తగులుకున్నావు అనుకో, నీ ఫోకస్ పోయి అది నీరసపడిపోతుంది. నువ్వు వచ్చినటువంటి ఆ ప్రయోజనము నెరవేరకుండా అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది. షీ వుడ్ ఆల్సో కోట్ బాబాస్ వర్డ్స్ వేర్ బాబా హ్యాడ్ సెడ్ దట్ యూ షుడ్ బి లైక్ ద స్వాన్ that flies straight to the goal and not like a sparrow that flitters from tree to tree. బాబా ముఖ్యంగా ఇతర గురువులను అనుసరించడము అనేటువంటి సందర్భములో బాబా చెప్పేవారు. ఒక హంస ఎలా ఎగురుతుందట? ఇక్కడి నుంచి బయలుదేరి 10 మైళ్ళు వెళ్ళాలంటే ఒకే స్ట్రీట్ లైన్ గీసినట్టుగా వెళ్ళిపోతుందట. ఇలాగా పిచ్చికి ఎలా వెళుతుంది? అది అంత దూరం ఎగరలేరు. ఇక్కడి నుంచి అక్కడికి ఎగురుద్ది, అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుద్ది, ఇక్కడి నుంచి అక్కడికి ఎగురుద్ది. అలా ఒక చెట్టు మించి ఒక చెట్టు మించి ఒక చెట్టు మించి ఇలాగా పిచ్చుక ఎగురుతూ ఉంటుంది. అలాగా పిచ్చుకలాగా ఎప్పుడు ఎగరకు, హంసలాగా నేరుగా ప్రయాణించు. అంటే ఒక గురువును పట్టుకున్నప్పుడు సూటిగా వీళ్ళు అంచేత ఆ గురువు కాసేపు, ఈ గురువు కాసేపు, ఈ గురువు కాసేపు, ఈ గురువు కాసేపు ఇలాగ వెళ్ళవద్దు అని బాబా చెప్పారు. అదే ఇక్కడ మళ్ళీ మన్సారి చెబుతూ ఉంది. అంటే ఒక పని గురించి వచ్చాం, ఆ పని మళ్ళీ కాసేపు ఇంకొక పని, ఇంకొక పని, వీటిలో బుర్ర పెట్టవద్దు నువ్వు. ద 3 థింగ్స్ దట్ వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఆర్. ఏమిటా 3? ఇప్పుడు చెప్తుంది ఆవిడ. అతి జాగ్రత్తగా మనలను మనము రక్షించుకోవాలి. ఈ 3 విషయాల సందర్భం ఏమిటివి? ఫ్లాటరీ మొట్టమొదటిది. ఏమి పాడతారండి మల్లిక్ గారు అని వాడికి ఏదైనా పని ఉందనుకో ఆయనతోటి, కాబట్టి అది వాడుతూ ఉంటాడనమాట. 2 ఫేవరెటిజం. మనోడు వస్తున్నాడు బాస్. ఒక డ్రామా వేసాం వెనకటికి హైదరాబాద్లో జనవరిలో అమరతీర్కి వెళ్ళే ముందనమాట. ఆ వాలంటీర్స్ అంతా దిగుతారు మెహరాబాద్లో ఆ డ్రామాలో. మోనో యాక్షన్ అనమాట.
వాడు చెప్తాడు, గురువు అవన్నీ టవల్స్ వేసి మన దుప్పట్లు ఉంటే తీసే, తాడు ఉంటే తాడు కట్టి, మన సెంటర్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఇవన్నీ. వాడు వచ్చింది వాలంటీర్ డ్యూటీ చేయడానికి. వాడు బాబా యొక్క విధానమును ప్రపంచానికి చాటి చెప్పడానికి నడుం కట్టినటువంటి వ్యక్తి. కానీ వాడు చేసేదేమిటి, మన ఊరోళ్ళు వస్తారు, మన వాళ్ళు వస్తారు, రేపు కొంతమంది వస్తారు, ఎల్లుండి షిరిడి వెళ్ళి కొంతమంది దిగుతారు, వీళ్ళందరికీ ఈవేళ రిజర్వేషన్ పెట్టేయాలి. బట్ ఈవేళ మిగిలిన సెంటర్లో వచ్చినా వాళ్ళు బయట పడుకోవాలి వాళ్ళు. ఎందుకని మన వాళ్ళకి మనం రిజర్వ్ చేసేయాలి. అది ఫేవరెటిజం. అది మనకు తెలిసినా మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం. రాజుగారి దగ్గరికి వెళ్ళి మనం ఏదో నెంబర్ ఇవ్వండి రాజుగారి, చిన్న నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకని అది ఫేవరెటిజం అంటే బంధు ప్రీతి లాంటిది అనమాట. ఒకడికి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్, మరొకడికి మరొక రకమైనటువంటి ట్రీట్మెంట్. అండ్ ఫ్లర్టేషన్, చపలత్వం. ఇండల్జ్ ఇన్ దీస్ and you will get caught in the snares like a man traveling in a desert gets caught in quicksand and eventually perishes in it. ఎడారిలో వాడు నడుచుకుంటూ వెళ్ళేవాడు ఊబిలాగా, ఇసుకలో కూడా ఊబిలుంటాయి, అందులో కనుక కాలు పెట్టాడా వాడు ఇంక అలాగలగల లోపలికి వెళ్ళిపోతాడు అంతే, ఎప్పటికీ బయటికి రాడు. ఈ మూడు అంత ప్రమాదమైనటువంటి లక్షణములు. ఈ మూడిట్లో తగిలేమా సర్వనాశనము ఖాయము. మనం ఎందుకు వచ్చామో అది నెరవేరకపోగా పతనావస్థకు చేరుకుంటాము. నిజంగానే ఇది మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనం మెహరాబాద్ ఎందుకు వెళ్ళాము, ఇంతకంటే బాగుపడదామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వాడు సరిగ్గా పొగట్లేదండి, ఏం రికగ్నిషన్ లేదండి ఇక్కడ అనే తాపత్రయం మనలో బయలుదేరితే పోయింది. అక్కడ దాకా ఎందుకు వెళ్ళడం. మీ సుబ్బారావు గారు అనేవారు, ఆ క్యాంటీన్లో అరిచేస్తూ ఉంటే నెమ్మదిగా ఆయన అన్నాడు, ఏమన్నా ఇంత కేకలేసేలాగైతే మనం ఇక్కడ దాకా రాక్కర్లేనేమో, మన ఊళ్ళోనే మేర్చుకోవచ్చు కదా కేకలు. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళామో మనం అది మిస్ అవ్వకుండా ఉంటాం. ఈ మూడు విషయాల పట్ల మనం జాగ్రత్త పడితే దెర్ ఈజ్ నో వే టు కర్వ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయా ఎక్సెప్ట్ త్రూ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఆఫ్ బాబా. మాయ యొక్క ప్రభావం నుండి మనలను మనం రక్షించుకోవాలి అంటే బాబా నామస్మరణను మన కూడా రక్షణ కవచములాగా ఉంచుకోవడం ఒక్కటే మార్గము, గత్యంతరము లేదు. ఈ మాయ రకరకాలుగా మనల్ని కరవడానికి దోమల్లాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ నా నామస్మరణ అని దోమతెరను నీ చుట్టూ ఉంచుకున్నట్లయితే ఆ దోమలు చుట్టూ గయ్యమని రొద చేస్తాయి తప్ప నిన్నేమీ చెయ్యలేవు. అది బాబా చెప్పింది. కాబట్టి ఆ దోమలన్నీ చంపడం గురించి మనం ప్రయత్నం చేయక్కర్లా, మనం దోమతెర వేసేసుకుంటే చాలు. సింపుల్. ఒక్కటే మనం చేయాల్సింది దోమతెర వేసుకోవడమే. బాబా 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 అనుకుంటే అయిపోయింది. ఆ దోమల గురించి మనం ఎక్కడ చంపగలం? ఊళ్ళో ఉన్న దోమలన్నీ మనం చంపగలమే? మనం ఏమీ చేయలేం. అంచేత మాయ నుంచి మనలను మనము రక్షించుకోవాలంటే బాబా నామస్మరణ అనేటువంటి రక్షణ కవచాన్ని మన చుట్టూ ఎప్పుడూ ఉంచుకుంటూ ఉండాలి. When a particular resident or a pilgrim who stayed long there would create frequent trouble. ఒకడు చాలా కాలం బట్టి ఉన్నాడు అనుకుందాం, గొప్ప సీనియర్ అంటూ ఉంటాడు మాట్లాడితే, 1950 వేసుకోండి 1960 వేసుకోండి అని, చాలా సీనియర్. అతను ఎప్పుడు సమస్యలు పెడుతూ ఉంటాడు అనుకుందాం. దెన్ మన్సారి వుడ్ షేర్ ఏ ఫన్నీ లిరిక్ ఇన్ గుజరాతీ. అప్పుడు మన్సారి వాడి గురించి గుజరాత్ భాషలో ఒక మాటలు ఉన్నాయట, అవి చెప్తూ ఉండేది తమాషాగా. విచ్ షీ సెడ్ అప్లైడ్ మోస్ట్లీ టు సచ్ సోల్స్. అలాంటి వాళ్ళకి కరెక్ట్గా అది అన్వయించుస్తుంది అని చెప్తూ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ షీ ఫెల్ట్ దట్ ఎవ్రీ వన్ షుడ్ ప్రే అలాంగ్ ద లైన్స్ టు బాబా యాజ్ ద లిరిక్స్ సజెస్టెడ్. అందరూ బాబాకు ఆ మాటలు అది బాబాకు ప్రార్థనగా చేస్తూ ఉండాలి. అదేమిటో తెలుసుకున్నాం. ఇట్ వాజ్ సంథింగ్ దట్ బాబాస్ మండలి పాద్రి హ్యాడ్ షేర్డ్ విత్ హర్. బాబా యొక్క మండలిలో అతిరథ మహారథుడైనటువంటి వాడు ఎవరు? పాద్రి. పాద్రి మన్సారికి చెప్పాడట ద లిరిక్ ఈజ్. దాని అర్థం ఏమిటో, ఓ గాడ్ గివ్ అస్ సమ్ మేవా. ఓ భగవంతుడా మాకు కొన్ని డ్రై ఫ్రూట్స్, మేవా అంటే డ్రై ఫ్రూట్స్ అట, అంటే ఖర్జూరం లాంటివి అనుకో. టు ఈట్, అది మాకు తినడానికి కొన్ని ఖర్జూరాలు ఇయ్యి. ఓన్లీ దెన్ వీ విల్ సర్వ్ యూ, అప్పుడే నీకు మేము సేవ చేయగలం. అదర్వైజ్ వీ విల్ రిమైన్ జస్ట్ ది వే వీఆర్. లేకపోతే మేము ఇలాగే ఉండిపోతాం, మేము ఎలాగ ఉన్నామో అలాగే ఉండిపోతామని. మన్సారి వుడ్ చెక్కిల్ అండ్ సే, బాబా యూ వుడ్ నాట్ లైక్ దట్ ఇట్ టు హ్యాపెన్ యాజ్ దెన్ యువర్ హ్యాడ్వెంట్ వుడ్ బి
wasted. Baba, you would not like that to happen, as then your advent would be wasted. అంటే అలా గనక చెయ్యకపోతే, అంటే మాకు ఏదో తినడానికి 4 గింజలు పడేసి మా యొక్క ఈ కోరికను తీర్చకపోతే నిన్ను మేము ఖాతరు చేయము. ఇంత కష్టపడి నీవు వచ్చినందుకు నీ రాక యొక్క ప్రయోజనము నెరవేరదు. మేమెవడం నిన్ను అనుసరించము. మన్సారి ఆల్సో హ్యాడ్ ఏ వెరీ ఫన్నీ గుజరాతీ లిరిక్ ఫర్ ట్రబుల్ మేకర్స్ హూ డ్రోవ్ ద ప్లేస్ అప్ సైడ్ డౌన్. మెహరాబాదులోనే కొంతమంది అతిరథ మహారథులు ఉంటూ ఉంటారు. వాళ్ళు తలకిందులు చేసిస్తూ ఉంటారు మొత్తం వాతావరణాన్ని. అక్కడ మనకు చాలామంది తారసపడుతూ ఉంటారు. అందులో కొంచెం అనుభవం ఉంటే. షీ వుడ్ సే, వెన్ పీపుల్ ఎంటర్ యువర్ రూమ్ సింగ్ దిస్ లిరిక్ అవుట్ టు దెమ్. అలాంటి వాళ్ళు నీ రూమ్లోకి అడుగు పెట్టారనుకో, ఈ పాట పాడు వాళ్ళకి. ఆ పాట ఏమిటో చెప్తోంది ఇక్కడ. కమ్ బ్రదర్, టేక్ ఏ సీట్. రావయ్యా తమ్ముడా, కూర్చో. డూ యూ వాంట్ టు డ్రింక్ వాటర్? నీకు నీళ్లు కావాలా? ఐ హోప్ యూ హ్యావ్ ఆల్రెడీ ఈట్ ఇన్ యువర్ మీల్స్. ఎందుకంటే భోజనం అప్పుడే చేసేసి ఉంటావు కదా నువ్వు ఇప్పటికే. ఐ హ్యావ్ నో ప్లేస్ ఇన్ మై హౌస్ వేర్ యూ కెన్ స్లీప్. నా ఇంట్లో ఎలాగో నీకు పడుకోవడానికి చోటు అది ఇవ్వలేను నేను. టెల్ మీ బ్రదర్, ఆర్ యూ స్టేయింగ్ ఫర్ ఎ వెల్ ఆర్ లీవింగ్ ఇమీడియట్లీ? కాసేపు ఉంటావా, వెంటనే వెళ్ళిపోతావా? కొంచెం చెప్పే వెంటనే అని ఆ పాట అర్థం అనమాట. మన్సారి వుడ్ చెకిల్ అండ్ వీ ఆల్ వుడ్ జాయిన్ హెర్. అంటే ఆ తలనొప్పి వాడిని ఎక్కువసేపు ఇంట్లో ఉంచుకోకుండా ఇలా పంపించేయడం ఉత్తమము అని ఆవిడ భావం. ఫర్ దట్ ఇన్ దట్ మూమెంట్ షీ బికేమ్ సో హ్యూమన్ అండ్ కేమ్ డౌన్ టు అవర్ లెవెల్ దట్ వీ కుడ్ రిలేట్ టు హెర్. సచ్ వర్ ద మండలి. ఒక విషయాన్ని మనతో చెప్తున్నప్పుడు తనలో ఉన్నటువంటి ఆ పెద్దరికాన్ని పక్కన పెట్టి చంటిపిల్లలాగా మారిపోయేది మన్సారి. అంత చనువుగా ఆత్మీయంగా మనతో మసలుతూ ఉండేది. జెయిన్స్ ఇన్ బాబాస్ లవ్ అండ్ యెట్ సో హ్యూమన్. బాబా మండలి అంటే బాబా ప్రేమలో పెద్ద రాక్షసుల్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఎంత కష్టాన్నైనా తట్టుకుని నిలబడిపోయినటువంటి వాళ్ళు. ఫ్రాన్సిస్ బ్రాబజా అని చెప్పినట్టు గుండెల్లో గుణపాలు గుచ్చేసినా, రక్తము మడుగుల్లా కారుతూ ఉన్నా ఆయనకి ఏమైనా నొప్పి కలిగిస్తామేమో అని ఆయన కూడా ఇలా అడుగులు వేసుకుంటూ నడుస్తూనే ఉంటారట. అంత రాక్షసులు ఆయన ప్రేమలో. కానీ మానవత్వంలో మాత్రం అతి సాదాగా నిరాడంబరమైన మానవులుగా ఉండేవారు. మెనీ బాబా లవర్స్ హ్యావ్ నోన్ ది మండలి టు షవర్ so much love that they naturally developed a longing to be near them. వాళ్ళు ఎంత ప్రేమ కురిపించేస్తూ ఉంటారంటే మండలి వాళ్ళు, ఎవరి మీరైతే ఆ ప్రేమ కురిపించారో వాళ్ళు ఎప్పుడు వీళ్ళ దగ్గరే ఉందాం, ఈ రుచి దగ్గరే కూర్చుందాం, మణి దగ్గరే కూర్చుందాం, మెహరా దగ్గరే ఉండిపోదాం అని అనుకుంటూ ఉంటారు. ద మండలి మేడ్ ఎవ్రీ వన్ ఫీల్ దే వర్ సో స్పెషల్ దట్ ద పర్సన్ వైల్ లీవింగ్ ది మండలిస్ ప్రెజెన్స్ వుడ్ స్టిల్ బీ ఫ్లోటింగ్ ఇన్ దట్ లవ్. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే బాగున్నారా అని అలా మాట్లాడరు. వాళ్ళు ఎప్పుడు ముందుకు వచ్చేసి కౌగిలించేసుకుని కూర్చోండి, ఎలా ఉన్నారు ఏంటి. మణి అయితే ఇంకా స్పెషల్గా ఉండేది. ఆవిడైతే ఎవడైనా సరే అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు గాలిలో తేలిపోతూనే వెళ్ళవలసిందే. అంత ప్రేమలో వాడిని ఇలా ముంచి బయటికి తీసేవారు అన్నమాట మండలి వాడు. టు మీ ఇట్ రిఫ్లెక్టెడ్ ది మండలీస్ గ్రేట్నెస్ దాట్ దే కుడ్ మేక్ ఎవ్రీ వన్ ఫీల్ దట్ స్పెషల్. ప్రతివాడిని కూడా నేను చాలా ముఖ్యం అంట మండలి వాళ్ళకి అని ఎవడికి వాడే వాడు అనుభూతి పొందేలాగా చేసేవారు. వాడు మీరు కాకినాడలో ఉంటున్నారండి అని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా ఉన్నారు, ఇక్కడ ఏంటి కథ అంతా మన గురించే వాళ్ళు మాట్లాడి ఆత్మీయంగా పంపిస్తూ ఉండేవారు. ద ఐరనీ ఈజ్ దట్ క్వైట్ ఎ ఫ్యూ బాబా లవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద మండలీస్ గ్రేట్నెస్ ఇన్ దిస్ యాక్ట్ బిగాన్ టు పర్సీవ్ దట్ దే వర్ యాక్చువల్లీ గ్రేట్ అండ్ స్టార్టెడ్ అసర్టింగ్ దెమ్సెల్వ్స్. కొంతమంది మూర్ఖులు కూడా ఉన్నారు బాబా ప్రేమికుల్లో. మనం అంటే మామూలు కాదు, వీళ్ళకి కూడా తెలిసిపోయిందండి మన గొప్పతనం. చూసారా, మనం అంటే దడదల్లా ఆడిపోతున్నారు వీళ్ళు. బయటకు వచ్చి ఆ మండలి వాళ్ళు కూడా మనం అంటే ఎలాగా వాళ్ళు స్పందిస్తున్నారు చూసారా అని బయట జనాలకు కూడా చెప్పిన మూర్ఖులు కూడా ఉన్నారు. అది వాళ్ళ గొప్పతనము అని గమనించకుండా అది నా గొప్పతనమే అని బయటకు వచ్చి చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. They would quote something that the Mandali had said about them and talk about that with everyone. చూసారా మండలి వాళ్ళు ఏమన్నారు, ఇలా అన్నారు నా గురించి అని 10 మందికి చెప్తూ ఉంటారు వాళ్ళు. మనం ఇరిచి దగ్గరికి వెళ్ళాం, ఇలా అన్నాడండి ఇరిచి. Instead of sharing some stories about the Mandali and their greatness, they would start talking about their own greatness and how the Mandali loved them because of it. బాబా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏదో ఉందనుకుందాం మనకి.
ఇది మండలి వాళ్ళు నాకు జ్ఞాపకం ఉంది, అప్పుడు బాబా ఇలా చేశాడు, నీ ప్రేమ శవాష్ అన్నాడు అనుకోండి, ఇంకా చూసేవా నా ప్రేమను ఇరిచే ఒప్పుకున్నాడు అని మీరు అందరూ కూడా నన్ను గుర్తించాలి అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు బయట. I somehow could not relate to such people. So when I saw the Mandali really pamper them, it was a constant challenge to my inner being to change myself to love even such souls. అలాంటి వాళ్ళతోటి నేను ఎలాగా అసలు మసులుకోవాలంటే నాకు చెప్పలేను, నేను అంటే తట్టుకోలేను నేను అలాంటి వాళ్ళని. కానీ వాళ్ళని కూడా మండలి వాళ్ళు గారం చేస్తూ ఉంటారు. అది ఒక సవాలుగా నేను అనుకుంటాను. అంటే వాళ్ళని కూడా ప్రేమించడం నేర్చుకోవాలన్నమాట మండలి వాళ్ళు. అది నాకు చెప్తున్నారు, నేను కూడా ప్రయత్నం చెయ్యాలి అనుకునేవాడిని. ఐ వన్స్ కేమ్ అక్రాస్ ఎ కోట్ బై బాబా ఇన్ ది బుక్ లార్డ్ మెహర్. లార్డ్ మెహర్, మెహర్ ప్రభు చరితము అనే గ్రంథములో బాబా యొక్క సూక్తి నేను ఇలా చదివాను. వేర్ హీ టాక్స్ అబౌట్ 2 types of lovers. బాబా అందులో ఏమన్నారు, నా ప్రేమికులలో 2 రకాల వాళ్ళు ఉంటారు. Baba says, one type of lover on receiving my darshan feels how great I must be, how spiritually advanced I must be to receive the avatar's darshan. ఒక వర్గం ఎలా ఉంటాడు, వాడు నా దర్శనం చేసుకోగానే వాడు ఏమనుకుంటాడట, ఆహా ఎంత నిజంగా నేను కూడా ఎంత అదృష్టవంతుణ్ణి, నేను కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి చెందిన వాడిని అవతార పురుషుడు దర్శనం చేసుకున్నానంటే అనుకుంటాడు వాడు. ద సెకండ్ టైప్ ఆఫ్ లవర్ ఫీల్స్ హౌ గ్రేట్ ది అవతార్ ఈజ్, హౌ మెర్సిఫుల్ అండ్ కంపాషనేట్ హీ ఈజ్, దట్ హీ హెస్ గివెన్ ఎన్ అన్వర్దీ సోల్ లైక్ మీ హిజ్ దర్శన్. రెండో వాడు అనుకుంటాడు, ఎంతటి కరుణామయుడు, దరిద్రుడనైన నాలాంటి అల్పుడికి కూడా తన ఆ దివ్య దర్శనాన్ని ప్రసాదించాడే తండ్రి, ఎంత కరుణామయుడు అని వాడు అనుకుంటాడట. ట్రూలీ హీ సో మెర్సిఫుల్. అది యథార్థం ఏమిటంటే ఆయన కరుణామయుడే, అనుమానం లేదు కదా. ఆల్ దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ వాట్ ఎరిచ్ వుడ్ సే అబౌట్ బాబా. చివరిలో చెప్తున్నాడు, ఇదంతా మీతో మాట్లాడుతూ ఉంటే ఎరిచ్ బాబా గురించి చెప్పిన మాటలు నాకు గుర్తొస్తున్నాయి. బాబాస్ హ్యూమన్నెస్ వాస్ సచ్ that we would often forget that he is God. ఆయన బాబాని ఏమంటాం మనం, దైవీ మానవుడు అంటే అర్థం ఏంటమ్మా, ఏకకాలములో దైవము మానవుడు కూడా. కానీ మనందరము భయపడకుండా ఆయన ఎదురుగుంటా నిలబడాలంటే ఆయన మానవుడుగానే నటిస్తూ ఉంటాడు ఎక్కువగా. అంతే కదా, బ్రాహ్మజాన్ చెప్తాడు ఆ స్టే విత్ గాడ్లో, ఆయన చిటికెన వేలి చిగురు కదలిక మీద గోళాల యొక్క నడక ఆధారపడి ఉంది అని తెలిసిపోయిందనుకో, నువ్వు హడలిపోయి పారిపోతావు, ఆయన ఎదురుగా నిలబడలేవు. అతను అందులో రాస్తాడు స్టే విత్ గాడ్లో, నిలబడలేవు. కానీ ఏముంటాడు, ప్రయాణం బాగా జరిగిందా, ఆరోగ్యం నీకు సరిపోయిందా, ఎలా ఉందండి ఏమీ తెలియనట్టుగా ఒక పుట్టింటికి వచ్చిన ఒక బిడ్డను తల్లి ఎలా అడుగుతుందో అలాగ అడిగి, ఏం పర్లేదు బాబా, 2 రోజుల ప్రయాణం ఏం పర్లేదు అని ఆయనకి ధైర్యం చెప్పేస్తూ ఉంటాం. ఎందుకని ఆయనకి ఏమీ తెలియదు అని మన ఊహ అలాగా ఉంటుందన్నమాట. అందుచేత ఆయన ఎంత మానవుడిగా 100కి 100 పాళ్ళు దిగి వచ్చేస్తాడంటే ఆయన్ని మానవుడిగానే మనం లెక్క కట్టేస్తూ ఉంటాం. ఇరిచి కూడా అనేవాడు, నువ్వు చాదస్తం బాబా మరిని అని కూడా ఒకసారి బాబా ఏదో పదే చెప్తూ ఉంటే మరీ చాదస్తం బాబా. ఐ బిలీవ్ ద సేమ్ ఇస్ ట్రూ విత్ ఎ మండలి. మండలి వాళ్ళు కూడా అంతే, మనమే కాదు వాళ్ళు కూడా మర్చిపోతూ ఉండేవారు ఆయన మానవుడి కిందే. ఒక్కొక్కసారి బాబా ఆటలాడుతూ మధ్యలో ఆపి, డూ నాట్ ఫర్గెట్ ఫర్ ఎ మూమెంట్ దట్ ఐఎమ్ గాడ్. మీతో ఇంత చనువిచ్చి మీతో నేను ఆటలాడుతున్న కారణంగా నన్ను మానవుడు అని అనుకోకండి సుమా, నేను ఒక్క క్షణం కూడా భగవంతుడిని అన్న విషయం మరిచిపోవద్దు అని జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. దేర్ ఇస్ హ్యూమన్నెస్ ఆఫెన్ మేడ్ us forget Baba's own words and their greatness because of false assertions of our own egos. అలాగే మండలి వాళ్ళు కూడా ఏమీ తెలియనట్లే మనం ఏం చెప్తే అదే విని ఓహో అలాగా అని అయితే అలాగే అని మనం చెప్పింది చెబుతూ ఉండేవారు. ఎందుకని వీళ్ళకి ఏమీ తెలియదులే, వీళ్ళు మనలాంటి వాళ్ళే అనేటువంటి
ఆ అవగాహన మనకు కల్పిస్తూ ఉండేవారు. మేము గొప్పవాళ్ళము అని ఎప్పుడు వాళ్ళు చెప్పుకునేవారు కాదు.